కనిపించకుండా పోయినవాడు మళ్ళీ తిరిగి రావచ్చు కదా. చనిపోయినవాడు మళ్ళీ ఎలా తిరిగి వస్తాడమ్మా? మేము నిన్న రాత్రి మీ అబ్బాయిని అదేనండి, నిన్న రాత్రి వీళ్ళన్నయ్యతో పాటు మీ అబ్బాయిని కూడా గుర్తు చేసుకున్నామండి. మా ఇంట్లో మా అన్నయ్య చనిపోయాడనుకొని అన్నయ్య ఫోటోకి దండ వేసేశారు. మీరు కూడా మీ అబ్బాయి గురించి అలానే అనుకుని దండ వేశారా? మీ అన్నయ్య చనిపోయి ఉంటాడనేది మీ వాళ్ళ అభిప్రాయం. కానీ మా వాడు అలా కాదు. ఎవరో నా కొడుకు శవాన్ని నా ఇంటికే పంపించారు. నా కొడుకు పార్థివ దేహానికి వాణ్ణి పెంచిన ఈ చేతులతోనే దహన సంస్కారాలు చేయాల్సిన కర్మ పట్టింది నా. మీ కొడుకు చనిపోయాడంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నాకు కూడా నమ్మబుద్ధి కావటం లేదమ్మా. అంటే మనం చూసింది శంకర్ ఆత్మనా? అయి ఉంటుంది. వాడి ఇంట్లో ఉన్నట్టు అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్టు కళ్ళ ముందు కనిపిస్తూ అన్నం పెట్టమ్మా అని అడుగుతున్నట్టుగానే ఉంటుంది. బయట నిలబడి వాడు మమ్మల్ని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. బయటికెళ్ళి చూస్తే కనిపించడు. బహుశా వాడి ఆత్మ ఇక్కడే ఉందేమో. నిజమే నాన్న, నేను ఇక్కడే ఉన్నాను. మీరేదో మాట్లాడాలని వస్తే మా బాధల్ని చెప్పుకుని మిమ్మల్ని బాధ పెడుతున్నట్టున్నాం. ఏమనుకోద్దమ్మా. పర్వాలేదండి. బంధాలే కాదు, బాధలు కూడా మనుషుల్ని కలుపుతాయి. చెప్పమ్మా, ఇంతకీ మీరొచ్చిన పనేమిటి? ఏం లేదండి, మీ అబ్బాయి శాస్త్రంలో దిట్ట అని మీరు చెప్పారు. అంటే మీకు కూడా శాస్త్రం మీద మంచి పట్టు ఉండే ఉంటుంది. సర్పబంధనం, చక్రబంధనం, వాయు దిగ్బంధనం లాంటివి ఉంటాయంటారు కదా. అలాగే జన్మ నక్షత్రం పేరుతో కూడా మంత్ర దిగ్బంధనం చేసే ప్రక్రియ ఉంటుందంటారా? ప్రతి తాళానికి తాళంచే ఉన్నట్టే
ప్రతి బంధనానికి కూడా బంధనంతోనే దిగ్బంధనం చేస్తారు. ఏదైనా అత్యంత విలువైన రహస్యాన్ని ఇతరులెవరికీ తెలియకుండా ఉండటం కోసం ఆ రహస్యాన్ని కాపాడగలిగే తమకి అనుకూలమైన వాళ్ళ నక్షత్రం పేరుతో మంత్రదిగ్బంధనం చేస్తారు. ఆ నక్షత్రం వాళ్ళు ప్రయత్నించినప్పుడే ఆ దిగ్బంధనం విడిపోతుంది. అయితే ఆ మంత్రించిన వ్యక్తికి మనసులో నమస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లిన తర్వాతనే ఆ బంధనం విడిపోతుంది. ఇప్పుడు మీకు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది బాబు? ఏం లేదండి, ఊరికే తెలుసుకోవాలనిపించి అడిగాము అంతే. వెళ్ళొస్తామండి. మంచిది బాబు. వెళ్ళొస్తామమ్మా. మంచిది బాబు. ఏమండి, మన శంకరం అండి. శారదా, బాధపడకే, బాధపడకు. వద్దు, వద్దు శారదా, బాధపడకు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటో నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజన్ ఏం లేదు. పంతులు గారితో మాట్లాడిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఆ వేలాయుధం దగ్గరున్న రహస్యం ఎవ్వరికి తెలియకుండా దొరకకుండా ఉండడం కోసం మీ అన్నయ్య మీ నక్షత్రం పేరు మీద మంత్ర దిగ్బంధనం చేయించుంటారు. అర్జున్, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది వినండి, తర్వాత మీకే అర్థమవుతుంది. మీ అన్నయ్య మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లేటప్పుడు మీకేదో చెప్పాలని ప్రయత్నించారన్నారు కదా? అవును. మీ అన్నయ్య రాసిన ఆ డైరీలో కూడా నేను ఈ సంఘర్షణను భరించలేకపోతున్నాను, నా చెల్లికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను, కానీ భైరవి ఎక్కడ రిస్క్లో పడుతుందని చెప్పలేదు అని రాశారు. అవును. అంటే మీ అన్నయ్య దగ్గర ఎవరికి తెలియకుండా, ఎవరికి చెప్పకుండా రహస్యం ఏదో ఉంది. అది తను మీకు మాత్రమే చెప్పాలనుకున్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనకు. నెక్స్ట్ పాయింట్ కొద్దాం. మీరు అమెరికా వెళ్ళింది పాముల మీద రీసెర్చ్ చేయడానికి. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలీదు, మీ అన్నయ్యకి మాత్రమే తెలుసు, అవునా? అవును. నేను మా అన్నయ్యకి చెప్పకుండా ఏదీ చేయను. ఇంట్లో వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ అని అబద్ధం చెప్పి హెర్పిటాలజీ చేయమని చెప్పింది మా అన్నయ్యే. దీన్ని బట్టి మీకు విషయం అర్థమై ఉండాలి. ఏంటి? మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మిమ్మల్ని పాముల గురించి చదవమని ఎంకరేజ్ చేశాడంటే తను చేస్తున్న రీసెర్చ్కి మీరు ఉపయోగపడతారనుకున్నారు మీ అన్నయ్య. సో వీటన్నిటిని బట్టి చూస్తే మీ అన్నయ్యకి మీరంటే ఇష్టం మాత్రమే కాదు, అనుకోని ప్రాబ్లం ఏదైనా వస్తే తను చేయాలనుకుంది ఆగిపోకుండా మీరు దాన్ని చేయగలరన్న నమ్మకం మీ అన్నయ్యకి మీ మీద ఉంది. నా అంచనా ప్రకారం 100% మీ అన్నయ్య మీ నక్షత్రం పేరు మీద మంత్ర దిగ్బంధనం చేయించుంటాడు.
నో డౌట్స్, ఇట్స్ కన్ఫర్మ్. ఆదిత్య, ఏంట్రా? నేను భయపడినట్టుగానే నేను చేస్తున్న రీసెర్చ్ గురించి కొందరికి తెలిసిపోయిందిరా. శంకరం, మనం ప్రాణాలకి తగ్గించి సంపాదించిన సమాచారం అంతా ఈ డైరీలో ఉందిరా. నేను చేస్తున్న పని గురించి వాళ్ళు తెలుసుకోగలిగారంటే ఈ డైరీ కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మన ప్రాణాలు పోయినా సరే ఈ డైరీ మాత్రం వాళ్ళకి దొరకకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇది గనక దొరికితే నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది కదరా. శంకరం, నా శ్రమ వృధా అయిపోతుందని కాదరా నా బాధ. ఇందులో ఉన్న సమాచారాన్ని మంచికి కాకుండా వాళ్ళ స్వార్థానికి ఉపయోగిస్తే మొత్తం మానవజాతికే నష్టం కలుగుతుందిరా. అదే నా భయం. శంకరం, ఈ డైరీ ఎవరికైనా దొరికితే ఇందులో నేనేం రాశానో ఎవరికీ అర్థం కాకుండా నాకు తెలిసిన సైన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రహస్యంగా రాశానురా. ఇప్పుడు నా సైన్స్ పరిజ్ఞానానికి నీ శాస్త్రబలం తోడవలరా. నీకొచ్చిన మంత్రశక్తులన్నీ ఉపయోగించి నా చెల్లెల నక్షత్రంతో నా చెల్లెలు తప్ప మరెవరో దీన్ని తాక్కుండా నీ శక్తులతో దీన్ని మంత్రదిగ్బంధనం చేయరా. అవును శంకరం, నువ్వు అలా చేస్తే అందులో ఉన్న రహస్యం ఎవరూ తెలుసుకోలేరురా. శంకరం, టైం లేదురా, త్వరగా. వేలాయుధం పెట్టావేంట్రా? ఇది మనం పెట్టామని ఎవరికీ తెలీదు కాబట్టి స్వయంభూగా వెలిసిందని అందరూ అనుకుంటారు. అప్పుడు అందరూ దీన్ని పూజిస్తారు తప్ప బయటికి తీసే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. అందుకే ఆదిత్య ఆ పని చేశారు. నీ తెలివితేటలు అమోఘంరా.
అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి గుడి కట్టేస్తారు. ఇంకా రహస్యం నాతో పాటే చరిత్రలో కలిసిపోతుంది. శాన్విక్ గాని ఇంకెవరికి గాని తెలుసుకునే అవకాశమే ఉండదు. ఏంటి ఆలోచిస్తున్నారు భైరవి గారు? భయపడాల్సిన పని లేదు, మీకేం జరగదు. నా మాట మీద నమ్మకం ఉంది కదా. పదండి. మీ అన్నయ్య గురించి తెలుసుకోవాలంటే పదండి. నిటలాక్షుని తేజమై రావే భైరవి, నీ కొరకై వేల కనులు. మా అన్నయ్య గురించి తెలుసుకోవాలి. నిటలాక్షుని తేజమై రావే భైరవి, నీ కొరకై వేల కనులు వేచి ఉన్నవి. పదండి. ఓకే, ఆ స్వామి మీ మార్గాన్ని సుగమం చేశారు. పదండి. అంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ వచ్చారేంటి? వీళ్ళకేం కావాలి? ఆ భైరవి వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది బావా. ఆ అబ్బాయి భైరవి ప్రయత్నాలకి సాయం చేస్తున్నాడు. అది తప్ప ఏ నిధి నిక్షేపాల గురించి వాళ్ళు ఆలోచించడం లేదు, ఆశపడ్డం లేదు. నిజం బావా, నా మాట నమ్ము. ఆ మంత్రించిన వ్యక్తిని మనసులో నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లిన తర్వాతనే ఆ బంధం విడిపోతుంది. ప్రదక్షిణాలు చేయండి. ఒకప్పుడు దేవుణ్ణి నమ్మని నేను ఇప్పుడు దైవాన్ని, దైవశక్తిని నమ్ముతున్నాను.
దైవం నాకు మంచి చేస్తుంది అన్న నమ్మకంతోనూ ఆశతోనూ వచ్చాను. నాకేం జరిగినా నీదే భారం స్వామి.